హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు కాకరకాయ టమాటా రెసిపీ చూపిస్తా. చాలా బాగుంటుంది, కొంచెం కూడా చేదు ఉండదు. కాకరకాయని ఫస్ట్ మనం కోసిన తర్వాత ఉప్పు నీళ్ళతోని పిసికి దీని వాటర్ అనేది పారవేయాలి. అప్పుడు మనకి దీనిలో ఉన్న చేదు అనేది వెళ్ళిపోతుంది. మనకి ఇది కొంచెం కూడా చేదు లేకుండా ఉంటుంది కర్రీ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్: కాకరకాయ, టమాటా, ఎల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డ. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక ఇందులో కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కాకరకాయకి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కినాక మనం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా లాస్ట్లో వేయాలి ఫ్రెండ్స్. కాకరకాయ అంతా వేగిన తర్వాత లాస్ట్లో టమాటా వేయాలి. ఉల్లిగడ్డ వేసిన తర్వాత కలుపుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే మనకి తొందరగా మగ్గిపోతుంది. ఏ రెసిపీ అయినా ఉల్లిగడ్డ వేయాలి. సాల్ట్ వేసుకుంటే మనకి తొందరగా. అల్లం వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇది మంచిగా మగ్గిన తర్వాత మనం కాకరకాయ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మగ్గిన తర్వాత మనం కాకరకాయ అనేది మగ్గిన తర్వాత ఈ విధంగా కాకరకాయ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ కాకరకాయ అనేది బాగా ఫ్రై అవ్వనివ్వాలి. లాస్ట్లో మనం టమాటా అనేది యాడ్ చేయాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, కొంచెం కూడా చేదు ఉండదు, పిల్లలు కూడా తినచ్చు. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మంచిగా కాకరకాయ అంతా వల్లిన తర్వాత అప్పుడు మనం ఈ టమాటా అనేది యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, వేడి వేడి అన్నంలో సూపర్ ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. కొంచెం కూడా చేదు అనేది ఉండదు, పిల్లలు కూడా మంచిగా తింటారు. ఇప్పుడు మనం దీన్ని ఒక 2 minutes ఉడకనివ్వాలి. టమాటా వేసినాం కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్లో కొంచెం కారం వేసుకోవాలి. ఫస్ట్ కారం వేసుకుంటే మనకి కాకరకాయ అనేది మగ్గది. లాస్ట్ దించే ముందు ఒక 2 minutes ముందు మనం కారం వేసుకొని ఒక 2 minutes దాకా మళ్ళీ కొంచెం సిమ్ ఉంచి అప్పుడు మనం బంద్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు మన రెసిపీ అనేది అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో కలర్ఫుల్గా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఒక్క 2 minutes ఉంచి మనం ప్లేట్లోకి తీసుకున్నాం ఫ్రెండ్స్. మనది కాకరకాయ టమాటా రెసిపీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మన టమాటా కాకరకాయ రెసిపీ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసుకున్నాం ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలో బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, మన కాకరకాయ రెసిపీ టమాటా రెసిపీ అయిపోయింది ఫ్రెండ్స్. బాగుందా ఫ్రెండ్స్? ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్.